అంటే సింగిల్ పేజ్ application. So this is the best feature in Angular. Okay, na? This is the best feature. So this is the best feature in Angular. And Angular lo manaki we have a few more very important features. One is routing. Next is services. Next is components. Next is modules. Next is directives. Next pipes. Next forms. సో ఇవి మనకి మోస్ట్లీ మనం త్రూ అవుట్ ఏ ప్రాజెక్ట్ డెవలప్ చేసినా కూడా ఈ ఫీచర్స్ని మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సో రౌటింగ్ ఎందుకంటే నోట్ చేసుకోండి, వింటే అసలు వినడం కంటే క్లాస్ ఆపేయడం బెస్ట్. సో నోట్బుక్ ఓపెన్ చేసి రాసుకుంటే బెస్ట్. వింటే టైం వేస్ట్, నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. సో రౌటింగ్ ఓపెన్ చేసి రౌటింగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హోమ్ పేజ్ ఇక్కడ ఉంది కదా, ఈ హోమ్ పేజ్ నుంచి ఇంట్రడక్షన్ పేజ్కి వెళ్ళాలి. సో ఇటువంటి స్విచ్చెస్, ఇటువంటి రౌట్స్ అంటే పాత్స్ నావిగేషన్స్ ఉంటాయి కదా, హోమ్ నుంచి ఇంట్రడక్షన్ టు. సో ఇటువంటి సినారియోస్లో మనం రౌటింగ్ యూజ్ చేస్తాం. నార్మల్ HTML ట్యాగ్లో ఏం యూజ్ చేస్తాం? యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. యాంకర్ ట్యాగ్ అంటే ఎందుకు? ఒక్క పేజ్ నుంచి ఒక పేజ్కి పోవడానికి మనం ఏం యూజ్ చేస్తాం? ఇక్కడ హెచ్ఎఫ్ అనే లింక్ యూజ్ చేస్తాము, ఇక్కడ లింక్ పెడతాము అండ్ ఆ లింక్ని క్లోజ్ చేస్తాం. దీని లోపల కంటెంట్ రాస్తాం ఇలా, దీని లోపల కంటెంట్ రాస్తాం. దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది? దీని మీద క్లిక్ చేస్తే ఈ లింక్కి నావిగేట్ అవుతుంది. సో ఇదేంటంటే నార్మల్ HTMLలో ఉన్న రౌటింగ్. కానీ దీనివల్ల ప్రాబ్లం ఏంది? ఎంటైర్ ట్యాబ్ అనేది లోడ్ అవుతుంది. ఎంటైర్ ట్యాబ్ లోడ్ అవుతుంది అండ్ rendering speed, everything will reduce because this will makes to load the entire page అనేది లోడ్ అవుతుంది, which is it's not user friendly, which is not recommended. సో అందుకని చెప్పి మనం యాంగులర్కి షిఫ్ట్ అయ్యాం. యాంగులర్లో ఇప్పుడు ది రౌటింగ్ ఒక యూస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఐ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. హోమ్, ఇంట్రడక్షన్, ఎడిటర్స్, ఇవి హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ కదా. If I click on this elements tab, only this content will render. Rest others like header, side, footer will remains constant. Only this content will load. Rest others will remain same. For example, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తే, అది మీరు యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే నాకు ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ మటుకే, ఈ కంటెంట్ మటుకే లోడ్ అవుతుంది. రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ రిమైన్ సేమ్. సో దీనివల్ల యూస్ ఏంది? పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీస్ అవుతుంది, రెండరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ యాంగులర్. ఓకే, రౌటింగ్ ఈస్ యూస్డ్ ఫర్ switching into or else switching routes or paths. ఓకేనా? ఒక పాత్ నుంచి ఒక పాత్కి పోవడానికి, ఒక రౌట్ నుంచి ఒక రౌట్ పోవడానికి మనం రౌటింగ్ అనేది యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తారో నేను ప్రాక్టికల్గా ఇది వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బస్ నేను ఈ క్లాస్లో జస్ట్ అన్ని ఓవర్వ్యూ ఇస్తాను, ఏంది వాట్ ఈస్ వాట్ అని చెప్పి. ఓకేనా? సో SPI అనేది ఎందుకు ఎక్కడ ఎందుకు SPI అంటే, బికాస్
instead of loading entire page again, if you click on any other link, if you instead of loading everything again, so just by using this SPA, by using this routing, only the particular content will load, rest everything will remain same. సో ఈ ఎస్పిఏ ఈ రౌటింగ్ వల్ల అచీవ్ అవుతుంది. ఎస్పిఏ విల్ బి అచీవ్డ్ బై రౌటింగ్. ఓకేనా? ఈ ఎస్పిఏ అనేది ఈ రా ఈ రౌటింగ్ వల్ల ఇట్ విల్ అచీవ్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే సర్వీసెస్. సర్వీసెస్ ఎందుకు సర్వీసెస్ ఎందుకు అంటే నేను మొన్న చెప్పాను గుర్తుందా? యూఐ నుంచి ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎనీ కాల్ టు బ్యాక్ ఎండ్, దిస్ యూఐ, దిస్ ఈజ్ సర్వీస్. సర్వీసెస్ మీన్స్ జావా లేయర్ అండ్ database. Okay, so in order to make a connection between UI to services, what basically we need? మనకేం చెప్పాను మొన్న? we need REST API calls అని చెప్పాను, API calls అని చెప్పాను గుర్తుందా? API calls అని చెప్పి. ఓకే, సో ఇఫ్ ఎనీ కనెక్షన్ UI నుంచి సర్వీస్కి కనెక్షన్ చేయాలి అంటే మనకు కంపల్సరీగా ఏపీఎస్ కావాలి. ఏపీఎస్ ఎవరిస్తారు? సర్వీస్ టీమ్ ఇస్తుంది. ది సర్వీస్ టీమ్ గివ్స్ us ద ఏపీఐ. ఈ ఏపీఐ మన ఏపీఐ అంటే సర్వీసెస్లో యూజ్ చేయాలి. సో సర్వీసెస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ దిస్ by using service we can connect with backend అంటే సర్వీ జావా లేయర్. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీసెస్. సర్వీసెస్లో మనకి ఏముంటాయి? http.po, http.get, http. సో అవన్నీ మెథడ్స్ ఉంటాయి. అండ్ బెస్ట్ అపాన్ ద ఏపీఐస్ వీ నీడ్ టు పాస్ డేటా, పేలోడ్, ఇవన్నీ ఉంటాయి. సో బేసిక్గా సర్వీసెస్ ఎందుకు అంటే by using services we can connect with the Java layer by using APIs. Okay, by using, this is the importance of services. సో ఇవే ఎక్కువ మన యాంగులర్లో ఎక్కువ మనం యూజ్ చేసేది ఇవే. ఓకేనా? ఇప్పుడు కాంపోనెంట్స్. వాట్ ఈస్ కాంపోనెంట్? ఇప్పుడు నేను సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే వాట్ వి వాంట్, ఒక హౌస్ని బిల్డ్ చేయాలంటే మనకేం కావాలి? వి నీడ్ టు హ్యావ్ సమ్ మెటీరియల్ కదా, స్టోన్స్, సిమెంట్, ఇవన్నీ కావాలి కదా. అలానే ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే, ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే వి నీడ్ టు హ్యావ్ సమ్ కాంపోనెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బేసిక్గా ఇప్పుడు నేను రియల్ టైంలో 80% ఆఫ్ అప్లికేషన్స్ ఇలానే ఈ డిజైన్తోనే ఉంటాయి. 80% ఆఫ్ అప్లికేషన్స్. సో ఫస్ట్ ఏముంటుంది? హెడర్ ఉంటుంది. ఇది హెడర్ పార్ట్. ఓకే, నెక్స్ట్ ఏముంటుంది? కింద అసైడ్ పాత్. అసైడ్ అంటే ఇప్పుడు ఇది W3 స్కూల్స్ చూసావు కదా, ఇక్కడ ఇది సైడ్ నెవ్ అనొచ్చు, లెఫ్ట్ ప్యానల్ సైడ్ నెవ్ అనొచ్చు, వాట్ ఎవర్. ఓకేనా? ఇది లెఫ్ట్ ప్యానల్. ఇది కంటెంట్ అంటే ఇక్కడ ఏదైతే నువ్వు ఆప్షన్ క్లిక్ చేస్తావో ఆ పర్టికులర్ కంటెంట్ ఇక్కడ లోడ్ అవుతుంది. అండ్ ఇది ఫూటర్ అంటే ఏంది? ఆ కంపెనీ యొక్క ఏ కంపెనీ డెవలప్ చేసింది, ఎప్పుడు డెవలప్ చేసింది అని చెప్పి ఈ ఫూటర్లో ఉంటాయి. సో మోస్ట్లీ వెబ్సైట్స్ ఇదే డిజైన్లో ఉంటాయి. 80 to 90% ఆఫ్ అప్లికేషన్స్. హెడర్లో ఏముంటుంది? కంపెనీ యొక్క లోగో ఉంటుంది. ఇక్కడ సమ్ లింక్స్ ఉంటాయి, కాంటాక్ట్స్, మెయిల్స్, సంథింగ్ ఇక్కడ లింక్స్ ఉంటాయి. ఇక్కడ సైన్ ఇన్ బటన్ ఉంటుంది. ఇక్కడ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ అంటే వాట్ వి విల్ సే. ఇక్కడ ఏముంటాయి?
లింక్స్ ఉంటాయి. 1, 2, 3. సో, ఇది క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ కంటెంట్ ఇక్కడ లోడ్ అవుతుంది. ఇది ఇది ఎలా అచీవ్ అవుతుంది? బై యూజింగ్ రౌటింగ్. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ కంటెంట్ లోడ్ అవ్వడము. ఇది క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ కంటెంట్ లోడ్ అవ్వడము. ఇది ఎలా అచీవ్ అవుతుంది? బై యూజింగ్ రౌటింగ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఐ వాంట్ టు షో సమ్ డేటా. అంటే రియల్ టైమ్ డేటా, నాట్ డమ్మీ డేటా. రియల్ టైమ్ అంటే ఐ నీడ్ టు కాల్ ద డేటా. ఐ నీడ్ టు కాల్ సమ్ ఏపీఐ. ఐ నీడ్ టు ఫెచ్ దట్ ఏపీఐ. అండ్ ఆ ఏపీఐ ఇచ్చిన రెస్పాన్స్‌ని నేను ఇక్కడ చూపించాలి. అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? విల్ యూజ్ సర్వీసెస్. ఓకేనా? సర్వీసెస్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు వాట్ ఈస్ కాంపోనెంట్స్? కాంపోనెంట్స్ అంటే ఏందంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్స్. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్. అంటే ఇప్పుడు ఇక్కడ హెడర్ ఉంది. ఇక్కడ సైడ్ నావ్ ఉంది. ఇక్కడ కంటెంట్ ఉంది. లాస్ట్‌లో ఫూటర్ ఉంది. ఇది ఫూటర్ కదా! ఇప్పుడు ఇవన్నీ చేస్తే కదా మనకొక అప్లికేషన్ డెవలప్ అయింది. హెడర్ కంటెంట్ ఇవన్నీ కదా! ఇట్స్ బికమ్ ఎన్ అప్లికేషన్. ఇదొక అప్లికేషన్‌లా బిహేవ్ చేస్తుంది ప్రెజెంట్ కదా! సో, ఇది ఎలా మనం రియల్ టైమ్‌లో ఎలా డిఫైన్ చేస్తామంటే హెడర్ కాంపోనెంట్, సైడ్ నావ్ కాంపోనెంట్, కంటెంట్ ఇదొక కంటెంట్ కాంపోనెంట్, ఫూటర్ కాంపోనెంట్. ఇలా మనం 4 డిఫరెంట్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసి ఆ 4-5 ఐ మీన్ ఎన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తామో అన్ని కాంపోనెంట్స్‌ని క్లబ్ చేస్తాం. క్లబ్ చేసి ఒక ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేస్తాం. అందుకనే దీనికి అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఈ ఈ కాంపోనెంట్స్ అన్నిటిని ఒక ప్లేస్‌లో గ్యాదర్ చేస్తాం. గ్యాదర్ అంటే ఒక ప్లేస్‌లో రిజిస్టర్ చేస్తాం. ఇది నా ఇది నా కాంపోనెంట్స్. ఇవన్నీ నువ్వు రిజిస్టర్ చెయి. ఇవన్నీ రిజిస్టర్ చేసి ఒక ప్రాజెక్ట్‌ని బిల్డ్ చెయి అని చెప్పి మనం ఒక ప్లేస్‌లో డిఫైన్ చేస్తాం. ఓకేనా? సో, కాంపోనెంట్స్ అంటే నథింగ్ బట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్. ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక రిక్వైర్మెంట్ వచ్చింది. ఐ వాంట్ టు క్రియేట్ ఎ లాగిన్ పేజ్. అప్పుడు నువ్వేం క్రియేట్ చేస్తావు? లాగిన్ పేజ్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేస్తావు. లాగిన్ కాంపోనెంట్. అది ఎలా క్రియేట్ చేస్తావు? ఎందుకు క్రియేట్ చేస్తావు? అనేది నేను ఫార్వర్డ్ చెప్తాను. హౌ టు క్రియేట్ ఎ కాంపోనెంట్, హౌ టు క్రియేట్ ఎ మాడ్యూల్, హౌ టు క్రియేట్ ఎ సర్వీస్, హౌ టు క్రియేట్ ఎ రౌటింగ్ అవన్నీ నేను గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. సో, కాంపోనెంట్స్ అంటే ఏంది? బిల్డింగ్ బ్లాక్స్. ఈ కాంపోనెంట్స్‌ని ఒక్కొక్కటి గ్యాదర్ చేసుకుంటూ ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ పోతే ఇట్ విల్ బికమ్ ఎ ప్రాజెక్ట్. ఫస్ట్ ఇనిషియల్ రిక్వైర్మెంట్ ఏందంటే ఐ నీడ్ టు డెవలప్ ఎ లాగిన్ పేజ్. అప్పుడేం చేస్తావు? లాగిన్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తావు. నెక్స్ట్ ఐ వాంట్ రిజిస్టర్ పేజ్ అంటారు. అప్పుడేం చేస్తావు? నువ్వేం చేస్తావు? రిజిస్టర్ కాంపోనెంట్ డెవలప్ చేస్తావు. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఐ నీడ్ టు క్రియేట్ ఎ డాష్‌బోర్డ్ అంటారు. అప్పుడేం చేస్తావు? డాష్‌బోర్డ్ కాంపోనెంట్. ఇప్పుడు మొత్తం ఎన్నయినాయి? 3 కాంపోనెంట్స్ అయినాయి. ఈ 3 కాంపోనెంట్స్ ఒకటి మీద ఐ మీన్ ఒకదాని మీద ఒకటి మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో, అల్టిమేట్‌గా ఏమొస్తుంది? ఒక ఇట్ విల్ బికమ్ ఎ ప్రొడక్ట్. ఇట్ విల్ బికమ్ ఎ అప్లికేషన్. అందుకనే దాన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ అంటారు. దేన్ని? కాంపోనెంట్స్‌ని. ఇప్పుడు ఇందాకంతా నేను ఈ కాంపోనెంట్స్‌ని ఒక ప్లేస్‌లో రిజిస్టర్ చేయాలి అంటున్నాను గదా! అదెక్కడ రిజిస్టర్ చేయాలంటే మాడ్యూల్స్‌లో రిజిస్టర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గూడా ఎగ్జాంపుల్ చెప్తాను. అర్థమవుతుందా ప్రసాద్? హర్ష? యాహ్! యాహ్! అర్థమవుతుంది. ప్రసాద్? రాజేష్. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఆ! పడుకున్నాం. ఆ! రాజేష్. అర్థమవుతుందా? అర్థమవుతుంది రాజేష్.
Your నిమిషం. battery low. పెడుతున్నా. Okay. సో నెక్స్ట్ ఈ మాడ్యూల్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది కదా. ఆర్టీఓ ఆఫీస్ అంటే ఏంది, అక్కడ మనం లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ అక్కడ Registrations. రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, సో అన్నీ చేసుకోవచ్చు కదా. అలానే ఇప్పుడు నాకు ఇవన్నీ వర్క్ అవ్వాలంటే పైప్స్, డైరెక్టివ్స్, కాంపోనెంట్స్, సర్వీసెస్, రౌటింగ్స్ ఇవన్నీ వర్క్ అవ్వాలంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాడ్యూల్ అనే దాంట్లో నేను రిజిస్టర్ చేయాలి. అంటే ఐ నీడ్ టు పాస్ డిపెండెన్సీస్ అంటే మాడ్యూల్ ఫైల్. ఆర్టీఓ అంటే నేను ఒక జస్ట్ కంపారిజన్ చెప్తాను, అంటే కొంచెం గుర్తుంటుంది అని చెప్పి. సో ఆర్టీఓ అంటే ఏంది, బేసిక్గా ఇక్కడ వాట్ విల్ డూ హియర్, విల్ రిజిస్ట్రేషన్ విల్ హ్యాపెన్ కదా. సో ఇప్పుడు అక్కడ ఏమొస్తాయి, కార్స్ వస్తాయి, నెక్స్ట్ బైక్స్ చాలా వస్తాయి, ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్. సో ఎక్సెట్రా కారు, బైక్స్, ట్రాక్టర్స్ చాలా ఎక్సెట్రా. ఇవన్నీ ఏంటంటే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. అంటే ప్రాసెస్ అనేది సేమ్ ఉండొచ్చు, బట్ కార్స్ని, బైక్స్ని, ట్రాక్టర్స్ అన్నీ ఒక దగ్గర పెట్టరు కదా. కార్స్ సపరేట్గా పెడతారు, బైక్స్ సపరేట్గా పెడతారు, ట్రాక్టర్ సపరేట్గా పెడతారు. అండ్ ఎవరు అథారిటీ వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఆడ నేమ్ రాస్తూ ఉంటారు, అంటే నంబర్ రాస్తూ ఉంటారు. అంటే అక్కడ రిజిస్టర్ అయింది, దిస్ ఇస్ ద ప్లేస్, దిస్ ఇస్ ద నెంబర్, దిస్ కార్ కాట్ అని చెప్పి వాళ్ళ నంబర్ రాస్తారు అక్కడ. అంటే రిజిస్ట్రేషన్ ఇస్ డన్ అని చెప్పి అప్పుడు ఆ కార్ అనేది ఐ మీన్ ఎక్కడైనా ఇట్ కెన్ గో. అక్కడ రోడ్లో తిరగవచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. సో అది ఇట్ హ్యాస్ సమ్ అథారిటీ. ఇట్ కెన్ నౌ అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎవరు పట్టుకోరు, ఎందుకంటే ఇట్ ఇస్ రిజిస్టర్డ్ కదా. అలానే ఈ మాడ్యూల్ అనే ఫైల్లో వీ నీడ్ టు రిజిస్టర్ ఎవ్రీథింగ్. నీ అప్లికేషన్లో ఏమేమి యూజ్ చేస్తున్నావో, అది కాంపోనెంట్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, మాడ్యూల్స్ కావచ్చు, సారీ రౌటింగ్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, కాంపోనెంట్స్ కావచ్చు, డైరెక్టివ్స్ కావచ్చు, పైప్స్ కావచ్చు, వాట్ ఎవర్ నువ్వు ఏం యూజ్ చేసినా కూడా నువ్వు ఈ మాడ్యూల్ ఫైల్లో రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేస్తేనే అది వర్క్ అవుతుంది, లేదంటే వర్క్ అవ్వదు. సింపుల్. ఇట్ విల్ గివ్ అన్ ఎర్రర్ త్రో చేస్తుంది. సో మాడ్యూల్ ఫైల్ రిజిస్ట్రేషన్ సింపుల్గా హియర్ we will register all the dependencies. అదొకనా, here we register all the dependencies. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ చెప్పాను కదా, ప్లేస్ అంటే కార్ ఒక ప్లేస్, బైక్స్ ఒక ప్లేస్. అలానే ఇక్కడ కూడా అన్నీ ఒక దగ్గర రిజిస్టర్ చేయరు. ఇట్ హ్యాస్ సమ్ ప్లేసెస్. ఇంపోర్ట్స్ అనే అరే ఉంటుంది, ఇది నేను రియల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపోర్ట్స్ అనే అరేలో ఏం చేస్తామంటే కాంపోనెంట్స్ని, పైప్స్ని, ఇలా రిజిస్టర్ చేస్తాం. అంటే ఇది ఇంపోర్ట్స్ అరే లోపల మటుకే మనం రిజిస్టర్ చేయాలి. వేరే దాన్ని రిజిస్టర్ చేస్తే అవి వర్క్ అవ్వు. సో దిస్ ఇస్ హౌ. ఇలా నువ్వు అలానే ప్రొవైడర్స్ అనే ఒక అరే ఉంటుంది, ప్రొవైడర్స్ అనే అరే. సో దీనిలో ఏం చేస్తాం, మిగతా రిమైనింగ్ ఏమున్నాయి, రౌటింగ్ ఉన్నది, సర్వీసెస్ ఉన్నది, పైప్స్ ఉన్నది, ఫార్మ్స్ ఉన్నది కదా. సర్వీసెస్లో ఏం చేస్తాం, ప్రొవైడర్స్లో ఏం చేస్తాం, సర్వీసెస్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, ఇంపోర్ట్స్ కాదు, డిక్లరేషన్స్. డిక్లరేషన్స్ అరేలో మనం కాంపోనెంట్స్ని, పైప్స్ని, డైరెక్టివ్స్ని
పాస్ చేస్తాం, విచ్ మీన్స్ వీఆర్ రిజిస్టరింగ్. అలానే ప్రొవైడర్స్లో ఏం పాస్ చేస్తాం, సర్వీస్. అలానే ఏంది నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఫార్మ్స్ ఉన్నాయి, ఫార్మ్స్ రౌటింగ్ ఉన్నది. సో అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, మనకి ఇంపోర్ట్స్ అనే అరే ఉంటుంది, ఇంపోర్ట్స్ అనే అరే. ఇక్కడ ఏం చేస్తామంటే ఫార్మ్స్ని అండ్ రౌటింగ్ని ఇక్కడ డిక్లేర్ చేస్తాం. మీన్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా మోడల్ ఫైల్లో ఇలా ఇలా డిపెండెన్సీస్ పాస్ చేసి అవి రిజిస్టర్ చేస్తే దెన్ ఆల్ దిస్ విల్ వర్క్. ఇవన్నీ వర్క్ అవుతాయి. ఇవేది కూడా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దాంట్లో హెడర్ కాంపోనెంట్, ఫోటర్ కాంపోనెంట్, సైడ్ నాప్ కాంపోనెంట్ అన్నీ యూజ్ చేసావు, అన్ని అప్లికేషన్ అన్ని కాంపోనెంట్స్ యూజ్ చేసావు. కానీ ఇక్కడ నువ్వు ఓన్లీ ఫోటర్ కాంపోనెంట్, హెడర్ కాంపోనెంట్ అనేది ఇలా ఇంపోర్ట్ చేసావు. ఫోటర్ కాంపోనెంట్ హెడర్ కాంపోనెంట్ డిపెండెన్సీ పాస్ చేసావు, కానీ సైడ్ నాప్ కాంపోనెంట్ని పాస్ చేయాలి డిపెండెన్సీ. అప్పుడు ఏమవుతుంది, సైడ్ నాప్ కాంపోనెంట్ ఈస్ నాట్ రిజిస్టర్, సైడ్ నాప్ కాంపోనెంట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే అది నువ్వు సైడ్ నాప్ కాంపోనెంట్ నీ అప్లికేషన్లో యూస్ చేస్తున్నావు, బట్ ఇక్కడ నువ్వు దాన్ని ఇక్కడ డిక్లేర్ చేయలేదు. అందుకని చెప్పి నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. సో మేక్ ష్యూర్ ఇక్కడ కూడా సైడ్ నాప్ కాంపోనెంట్ ఇలా నువ్వు అన్ని పాస్ చేస్తే దెన్ ఆల్ ద కాంపోనెంట్స్ విల్ వర్క్ వితౌట్ ఎనీ ఎర్రర్స్. ఇలా నువ్వు మాడ్యూల్స్ అనే ఫైల్లో టు డిక్లేర్ ఆల్ ద ఫైల్స్, మాడ్యూల్ ఫైల్ కాంపోనెంట్ ఫైల్ కావచ్చు, సర్వీసెస్ ఫైల్స్ కావచ్చు, రౌటింగ్ ఫైల్స్ కావచ్చు, పైప్స్ కావచ్చు, డైరెక్టరీస్ కావచ్చు, వాట్ ఎవర్, అవన్నీ నువ్వు మాడ్యూల్ ఫైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ యాంగ్లర్లో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫైల్ మనం నేర్చుకోవాల్సింది. మాడ్యూల్ ఫైల్ నేర్చుకోవాలి బాగా. మాడ్యూల్ ఫైల్ అనేది బేసిక్ మెయిన్ ఫైల్. ఈ ఫైల్లో ఏం జరుగుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అర్థం కావాలి. ఈ మాడ్యూల్ ఫైల్లో ఏం చేస్తాం, రిజిస్టర్ చేస్తాం. ఏం రిజిస్టర్ చేస్తాం, కాంపోనెంట్స్, సర్వీసెస్ అన్ని రిజిస్టర్ చేస్తాం. ఎక్కడ రిజిస్టర్ చేస్తాం, డిక్లరేషన్ సర్వేలో కాంపోనెంట్స్ని, ప్రొవైడర్స్లో సర్వీసెస్ని, ఇంపోర్ట్స్లో ఫార్మ్స్ని, రౌటింగ్. ఇలా నువ్వు బ్లైండ్గా ఇంకా దాన్ని బట్టి కొట్టేయాలి. బట్టి అంటే ఇంకా అంతే. ఇది సింటాక్స్. ఇది ఇక్కడ మనం కోడింగ్ రాయాల్సిన అవసరమే లేదు, జస్ట్ నార్మల్ సింటాక్స్ అంతే. ఇది ఇక్కడ కోడింగ్ ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఉన్న వాటిని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ రిజిస్టర్ చేస్తాం, విచ్ మీన్స్ ఇప్పుడు దీనివల్ల యూస్ అయింది, ఇక్కడ రిజిస్టర్ చేసిన తర్వాత మనం ఆ కాంపోనెంట్ని త్రూ అవుట్ అప్లికేషన్ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఇట్ వాంట్ యూ ఎనీ ఎర్రర్. నువ్వు ఇక్కడ డిక్లేర్ చేయకుండా ఈ కాంపోనెంట్ నేను యూస్ చేస్తానంటే అది ఒప్పుకోదు, కంపైలర్ ఒప్పుకోదు. యాంగులర్ కంపైలర్ విల్ త్రో ఎర్రర్. ఈ డిపెండెన్సీ లేదు అని చెప్పి నీకు ఎర్రర్ త్రో చేసి అప్లికేషన్ కూడా కంపైల్ అవ్వనిది, రన్ అవ్వనిదు. సో అందుకని చెప్పి వీ నీడ్ టు రిజిస్టర్ ఆల్ ద ఫైల్స్ ఇన్ మాడ్యూల్ ఫైల్. మాడ్యూల్ అనే మాడ్యూల్ ఫైల్లో ఇవన్నీ రిజిస్టర్ చేయాలి. దెన్ ఓన్లీ ఆల్ ద థింగ్స్ విల్ వర్క్, అదర్వైజ్ ఇట్ వాంట్ వర్క్. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద మాడ్యూల్ ఫైల్. మాడ్యూల్ ఫైల్ అంటే దిస్ ఈస్ ద ప్లేస్ ఇన్ దిస్ ఫైల్ we will register all the dependencies. ఓకేనా? నెక్స్ట్ డైరెక్టివ్స్ అంటే ఏంది? డైరెక్టివ్స్ అంటే దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. డైరెక్టివ్స్ అండ్ టైప్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్, బి attribute directives, C custom directives. So these are the types we have in directives. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ పైప్స్. పైప్స్ అంటే కూడా పైప్స్ అంటే ఏం లేదు, సింపుల్గా, వెరీ సింపుల్గా నాకు ఒక ఫార్మ్ ఆఫ్ డేటాని ఇంకో ఫామ్కి నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా అనేది ఐ హ్యావ్ ఆల్ లోవర్ కేస్ లెటర్స్ ఉన్నాయి, అంటే అన్ని ఆల్ఫాబెట్స్ అన్నీ నాకు ఇలా ఉన్నాయి, ఏఏ, బీబీ, సిసి, డిడి ఇలా ఉన్నాయి. వీటన్నిటిని
ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఎలా? ఏఏ, బీబీ, సిసి, డిడి ఇలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అంటే లోవర్ కేస్ నుంచి అప్పర్ కేస్ చేయాలి. అప్పుడు నేను పైప్స్ యూజ్ చేయొచ్చు సింపుల్గా నేను ఇలా ఇలా ఏం చేయొచ్చు అంటే ఏఏ, బీబీ, సిసి ఉంది కదా, ఇక్కడ ఒక పైప్ సింబల్ పెట్టి అప్పర్ కేస్ అని పెడితే చాలు, డన్. ఇలా పెడితే చాలు ఆటోమేటిక్గా ఇదేమవుతుందంటే ఈ అప్పర్ కేస్ అనే పైప్ ఏం చేస్తుందంటే వీటన్నిటిని ఇలా మార్చేస్తుంది. ఎలా? ఇలా మార్చేస్తుంది. అర్థమవుతుందా? ఇలా మార్చేస్తుంది. సో పైప్స్ అంటే నథింగ్ బట్ విచ్ విల్ ట్రాన్స్ఫార్మ్ డేటా వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్ సింపుల్గా, విచ్ విల్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఓకేనా? అర్థమవుతుందా? దీంట్లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి, అవి మళ్ళీ చెప్తాను. అవి ఇంప్యూర్ పైప్స్, ప్యూర్ పైప్స్. అవి పెద్దగా ఐ మీన్ ఈ డెఫినేషన్ అర్థమైతే చాలు. దీంట్లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. అదేంటంటే ప్రీ డిఫైన్డ్ అంటే యాంగులర్లో కొన్ని ప్రీ డిఫైన్డ్ ఇచ్చేస్తుంటారు. ప్రీ డిఫైన్డ్. నెక్స్ట్ వచ్చి కస్టమ్ పైప్స్ అంటే ఇది మనం ఓన్గా రాసుకుంటాం. అంటే ఓన్గా ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కంపెనీ డెలివరీ ప్రీ డిఫైన్డ్గా ఒక బైక్ ఇచ్చేస్తారు. దానికి పైన బ్యాగ్, లైట్స్, ప్రీ డిఫైన్డ్ అంటే బ్రాండ్ న్యూ బైక్. కస్టమైజ్డ్ అంటే మనం ఎక్స్ట్రా ఫీచర్ కూడా కస్టమైజేషన్ అంటారు. అర్థమవుతుందా? ప్రీ డిఫైన్డ్ అనేది యాంగులర్ ప్రీ డిఫైన్డ్ వచ్చేస్తుంది, కానీ ఇవి నాకు సపోర్ట్ చేయట్లేదు. ఐ మీన్ ఆ ఫీచర్ దీంట్లో లేదు. మనం ఏం చేస్తామంటే కస్టమ్ పైప్స్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? కస్టమ్ పైప్స్. నెక్స్ట్ ఏంటంటే ఫార్మ్స్. ఇప్పుడే చెప్పాను, ఫార్మ్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి. మనం ఫార్మ్స్ అంటే ఏంది? బేసిక్గా లాగిన్ ఫాము, రిజిస్టర్ ఫాము, కాంటాక్టర్స్ అంటే అక్కడ నువ్వు ఫిల్ చేసి సబ్మిట్ కొడతావు. అలానే ఫార్మ్స్ అనేది సింపుల్గా ఫార్మ్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బ్యాంక్ వెళ్తే వాళ్ళు ఏం ఇస్తారు? నీకు ఫామ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి, అప్పుడు నీకేమి ఇస్తారు? విత్డ్రా ఫామ్ ఇస్తారు. అమౌంట్ క్రెడిట్ చేయాలి, అప్పుడు ఏమి ఇస్తావు? క్రెడిట్ ఫామ్. ఐ మీన్ అక్కడ నీకు ఒక చెక్ ఏదో ఒక ఫామ్ ఇస్తారు. గోల్డ్ లోన్ తీసుకోవాలి, ఒక ఫామ్ ఇస్తారు. ఏం చేస్తావు అక్కడ? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఆప్షనల్ ఐడి, ఫోన్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేస్తావు. అవి బేసిక్గా ఫామ్స్. అది మాన్యువల్, అది పేపర్. అదే ఫామ్ని నువ్వు బై యూసింగ్ సమ్ టెక్నాలజీ నువ్వు డెవలప్ చేయాలంటే నీకేం కావాలి? ఫామ్స్ అనే కాన్సెప్టే కావాలి కదా. అదే ఇది. ఫామ్స్ అండ్ నథింగ్ బట్ సింపుల్గా మన పేపర్లో ఎలా అయితే మెన్షన్ చేస్తుందో అదే నువ్వు డెవలప్ చేయాలంటే మనకి ఫామ్స్ అండ్ నథింగ్ బట్ ఏంది? ఇన్పుట్ ట్యాక్స్, డ్రాప్ డౌన్ ట్యాక్స్, సెలెక్టర్ ట్యాక్స్, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, బటన్స్, ఇవన్నీ క్లబ్ చేస్తే అది ఒక ఫామ్. అర్థమవుతుందా? సో యాంగులర్లో మనకి వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్. వన్ ఈస్ రియాక్టివ్ ఫార్మ్స్, another one is టెంప్లెట్ ఫార్మ్స్. టెంప్లెట్ రిబన్ ఫార్మ్స్ అనొచ్చు, లేకపోతే టెంప్లెట్ ఫార్మ్స్ అని అనొచ్చు. సో ఇంకోటి ఉంది డైనమిక్ ఫార్మ్స్, ఇది పెద్దగా యూజ్ చేయరు. ఓకేనా? డైనమిక్ ఫార్మ్స్. ఓకే, డైనమిక్ ఫార్మ్స్. సో ఓవర్వ్యూ కొంచెం అర్థమైందా? అట్లీస్ట్ వాట్ ఈస్ ఓవర్వ్యూ అని చెప్పి. ఇవే కాన్సెప్ట్స్ మన యాంగులర్లో ఎక్కువ యూజ్ చేస్తాం, ఎందుకంటే ఎక్కువ బయటికి వెళ్ళాం. ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు దాకా ఏమైనా డౌట్ ఉందా? నో అండి, నా వరకైతే ఓకే. నేను క్వశ్చన్స్ అడుగుతాను రేపు క్లాస్లో కన్ఫామ్గా. ఓకే, షూర్. రౌటింగ్ అంటే ఏంది అడుగుతాను, చెప్పాలి. సర్వీసెస్ అంటే ఏంది అంటే చెప్పాలి. ఓకే. కాంపోనెంట్స్ అంటే ఏంటంటే చెప్పాలి. ప్రసాద్ నువ్వు కూడా షూర్ రాజేష్. రాసుకున్నావా?
లేదు, ఇది నాకు నోట్స్ ఏం లేదు. జస్ట్ మీరు ఇది కాపీ చేసి గ్రూప్లో పెట్టేసేయండి. లేదంటే యాక్సెస్ ఇవ్వండి, నేను తీసి పెట్టేసేస్తాను. నేను రేపటి నుండి మాన్యువల్ రాయడానికి ట్రై చేస్తాను. బాలాజీ బ్రో, బాలాజీ అన్న మ్యూటింగ్ మ్యూట్లో మాట్లాడుతున్నావా? నీకు అర్థమైందా? అర్థమైందన్న. నీకు గుర్తుందా సర్వీసెస్ ఫైల్ డేటా సర్వీస్ టిఎస్ ఫైల్? దాంట్లో అన్ని ఏపీఐ కాల్స్ అవును. ఉంటాయి, మాడ్యూల్ ఫైల్ ఏముంటాయి, అన్ని మనం ఏదైతే కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తామో అవన్నీ ఇక్కడే పెడతాం. డైరెక్టరీస్ అంటే ఏంటి? మన ఒకటి రాసిన గుర్తుందా? ట్రిమ్మింగ్ అంటే ముందు స్పేస్ ఇచ్చి అది తీసుకోవట్లేదని చెప్పి ఉందా? ఉమ్, అది డైరెక్టివ్స్. ఫార్మ్స్ అంటే నార్మల్గా రియాక్టివ్ ఫార్మ్స్, టెంప్లెట్ ఫార్మ్స్. రౌటింగ్ అంటే రౌటింగ్ ఫైల్ గుర్తుంది కదా, రౌటింగ్ ఫైల్. ఆ, సో ఇవే ఎక్కువ ఇవే ఉంటాయి రియల్ టైంలో, పెద్దగా ఏముండవు ఇంకా. ఓకే. అంతైందా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా ఈ కాన్సెప్ట్స్ అన్ని? అట్లీస్ట్ రియల్ టైంలో కంపేర్ చేసుకోండి. రియల్ టైంలో నేను చెప్పినన్ని కొంచెం కంపేర్ చేసుకోండి, కొంచెం మీకు ఇంకా అర్థమవుతుంది. ఆర్టీఓ రిజిస్ట్రేషన్ జరుగుతుంది, అండ్ కాంపోనెంట్స్ అంటే బిల్డింగ్ బ్లాక్స్ అన్ని ఒకటి 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 క్లబ్ చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ బికమ్ అన్ అప్లికేషన్. ఇవన్నీ వర్క్ అవ్వాలంటే మోడల్ ఫైల్ రిజిస్టర్ చేయాలి. ఒక పేజ్ నుంచి ఒక పేజీకి పోవాలంటే రౌటింగ్ చేయాలి. బ్యాక్ ఎండ్తో కనెక్ట్ కావాలంటే సర్వీసెస్ కావాలి. ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్ నుంచి ఒక ట్రాన్స్ఫార్మ్ ఒక డేటాని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే పైప్స్ యూజ్ చేయాలి. ఫామ్స్ అంటే బేసిక్గా రియల్ టైంలో మనం ఎంటర్ మాన్యువల్గా ఎంటర్ చేస్తాం పేపర్స్లో, అవి డైనమిక్గా అవి డిజిటల్గా ఎలా డెవలప్ చేయాలి అవి మనం ఫామ్ యూజ్ చేస్తాం. సో రేపు నుంచి ఏంటంటే ఫస్ట్ థింగ్ రేపు ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు ఏం చేయాలంటే యాంగులర్ ఇన్స్టాలేషన్ చేయాలి. అంటే వాట్ ఆర్ ద డిపెండెన్సీస్ ఆఫ్ ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ యాంగులర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇది ప్రీ రిక్విజిట్స్. అంటే యాంగులర్తో వర్క్ చేయాలి అంటే నీకేం కావాలి? ప్రీ రిక్విజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కాన్సెప్ట్, ఒక ఇల్లు కట్టాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? ల్యాండ్ కావాలి, దాని తర్వాత మెటీరియల్ కావాలి. ఇన్ ద సేమ్ వే నువ్వు యాంగులర్తో వర్క్ చేయాలంటే వాట్ యు వాంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేసుకోవాలి. Node.js ఇది గూగుల్లో నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ నువ్వు స్పేస్ నెక్స్ట్ స్టెప్ కొట్టి Node.js కొడితే చాలు, ఫస్ట్ లింకే వస్తుంది. ఇది క్లిక్ చేసి Node.js అంటే ఏంటంటే ఇక్కడ ఉంటుంది, ఇస్ ఏ ఓపెన్ సోర్స్ దట్ లెట్స్ డెవలపర్ క్రియేట్ సర్వర్స్. ఇది కాదు. సో ఇలా నువ్వు డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ కొడితే చాలు నీకు. నేను డౌన్లోడ్ చేస్తున్నా చూడు. డౌన్లోడింగ్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్. ఇలా నువ్వు కూడా యాంగులర్ స్టార్ట్ చేసే ముందు Node.js అనే వెబ్సైట్కి లాగిన్ అయ్యి అక్కడ నువ్వు ఇలా డౌన్లోడ్ చేయాలి. Node.js అన్న ఎంటర్ కొట్టి ఫస్ట్ లింకే క్లిక్ చేయాలి, ఫస్ట్ లింకే ఓపెన్ చేయాలి. ఇది ఈరోజు ఇన్స్టాల్ చేయండి మీ మెషిన్స్లో. ఓకేనా? ఓపెన్ అయింది, రన్ చేస్తున్నా. నాకు తెలిసి అడగొచ్చు. నెక్స్ట్, యాక్సెప్ట్, నెక్స్ట్, 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 ఇన్స్టాల్. ఇప్పుడు ఇలా చేస్తే Node.js అనేది నా మెషిన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఇలానే మీరు కూడా ఇన్స్టాల్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత మనకేం కావాలి? ఇది ఫస్ట్ ప్రీ రిక్విజిట్. నెక్స్ట్ ఏంది? npm. అంతే, ఇది రెండే మనకు కావాల్సింది.
ఈ రెండు అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద కమాండ్ టు ఇన్స్టాల్ యాంగులర్? కమాండ్ టు ఇన్స్టాల్ యాంగులర్. కమాండ్ ఏంది బాలాజీ? అడిగిందయ్యా ఇదే. బాలాజీ, వాట్ ఈస్ ద కమాండ్ టు ఇన్స్టాల్ యాంగులర్? ప్రసాద్? హలో ప్రసాద్. రాజేష్ వినపడుతుందా? కమాండ్ ఏంది? ఎలా ఇన్స్టాల్ చేయాలి యాంగులర్? రాజేష్ హలో వాట్ ఈస్ ద కమాండ్ టు వినిపిస్తుందా? ఇన్స్టాల్ యాంగులర్? npm ఇన్స్టాల్ అన్నా. ఇలా కొడితే అయిపోద్దా? ఏది ఇలా కొడితే అయిపోద్దా ఇన్స్టాలేషన్ యాంగులర్? ఆహా లేదు. npm npm ఇన్స్టాల్ install @angular CLI CLI కొట్టాలి. right? @angular CLI ఇది /CLI ఇలా కొడితే నీకు యాంగులర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది నీ Node.js లో. అర్థమవుతుందా? సో దీనికంటే ముందు మనకి ఏం కావాలి? Node.js npm కావాలి. Node.js నేను ఇన్స్టాల్ చేశాను. npm కూడా while installing Node.js గా నీకు npm కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. నువ్వు Node.js ఇన్స్టాల్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా నీకు npm కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా? Node.js npm. సో దాని తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్, వన్స్ ఇది ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం యాంగులర్ని ఇలా ఇన్స్టాల్ చేయాలి. npm install @angular CLI. అంతే. ఇక్కడ నుంచి నువ్వు యాంగులర్ని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఏం కావాలంటే అది చేయొచ్చు యాంగులర్ని. దిస్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ Node.js npm. ఇవి ఉంటేనే నీ అప్లికేషన్లో నువ్వు యాంగులర్తో వర్క్ చేయగలవు, లేదంటే వర్క్ చేయలేవు. దిస్ ఆర్ ద 2 things మస్ట్ అండ్ షుడ్ నీ మెషిన్లో ఉండాలి. ఎలా ఉండాలి, ఎలా ఇన్స్టాల్ అయింది లేదా అని తెలుసుకోవాలంటే జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ కమాండ్ ప్రాంప్ట్ ఇలా ఇన్స్టాల్ చేసి node-v అని కొడితే చాలు. ఇక్కడ వచ్చేస్తుంది node-v అంటే వర్షన్ వస్తుంది. ప్రజెంట్ నాకు ఇన్స్టాల్ కాలేదు, ఎందుకంటే ఇది ఆఫీస్ ల్యాప్టాప్ కాబట్టి వాళ్ళు పాస్వర్డ్స్ ఇవ్వాలి, అప్పుడే నాకు ఇన్స్టాల్ అవుతుంది. లేదంటే మీ దాంట్లో మీకు ఆ రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. సో node-v అని కొడితే నోడ్ వర్షన్ వస్తుంది. అలానే npm-v కొడితే npm వర్షన్ వస్తుంది. ఈ రెండు వచ్చాయి అనుకో, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే npm install -g angular CLI అని ఇస్తే చాలు. అప్పుడు నీ ఆ మెషిన్లో ఈ పర్టికులర్ లొకేషన్లో ఈ పర్టికులర్ దాంట్లో యాంగులర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. దాని తర్వాత నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడము నెక్స్ట్ ప్రాసెస్ ఇట్ విల్ స్టార్ట్. రియల్ ప్రాసెస్ ఇట్ విల్ స్టార్ట్. దానికంటే ముందు నోడ్ ఇన్స్టాల్ చేయాలి. అండ్ ఇలా నువ్వు చెక్ చేయాలంటే జస్ట్ node-v అంటే ఏంది? వర్షన్ అని చెప్పి ఇలా నువ్వు చెక్ చేసుకోవాలి నీ దాంట్లో ఇన్స్టాల్ అయిందా లేదా అని చెప్పి. ఇఫ్ బోత్ ఆర్ ఇన్స్టాల్డ్, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. npm install అంటే -g angular CLI. npm ఎందుకు అనేది నేను నెక్స్ట్ గోయింగ్ క్లాసెస్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోడ్ ఎందుకు, npm ఎందుకు అని చెప్పి గోయింగ్ క్లాసెస్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దిస్ ఆర్ ద ప్రీవియస్ ఆఫ్ యాంగులర్. దిస్ ఇస్ ద కమాండ్ టు ఇన్స్టాల్ యాంగులర్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో ఆమె అడిగింది. సరే అయితే రేపు నేను రియల్ టైమ్గా ఎక్స్ప్లెయిన్ ఈరోజు మా అడ్మిట్ కనెక్ట్ అయ్యి ఆ రెండు ఇన్స్టాల్ చేసుకుంటా. అండ్ ఓకే ఇంకోటి కూడా కావాలి, విఎస్ కోడ్ కూడా కావాలి. విజువల్ స్టూడియో కోడ్ ఎక్కడైతే ఇది నోట్ ప్యాడ్లో రాస్తాను కదా, నోట్ ప్యాడ్లో యాంగులర్ కోడ్ రాయలేము. సో విజువల్
స్టూడియో కోడ్ని కూడా ఎడిటర్, ఇదొక ఎడిటర్, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటే నువ్వు యాంగులర్ని స్టార్ట్ చేయొచ్చు. విఎస్ కోడ్, నోట్ జేఎస్, ఎన్పిఎం, ఈ 3 ఉన్న తర్వాత మనం యాంగులర్ని ఇన్స్టాల్ చేసుకొని తర్వాత ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీని నాకు ఒక చిన్న డౌట్ కాదు, బట్ హలో, అడుగు. అది దీనికి ముందు HTML అండ్ ఆల్సో CSS ఈ రెండు కూడా ఇస్ ఎనఫ్ కదా? అంటే నేను HTML, జావా స్క్రిప్ట్ కొంచెం నేర్చుకోవాలి. జావా స్క్రిప్ట్ నేను మళ్ళీ చెప్తాను. ఇదే క్లాసెస్లో యాంగులర్ని జావా స్క్రిప్ట్ని కంపేర్ చేసి చెప్తాను. ఓకే, ఇప్పటివరకు మనకు అయిపోయింది వచ్చేసి HTML అండ్ ఆల్సో CSS అంతే కదా? సిఎస్ఎస్ నేను మొత్తం చెప్పలేదు. ఓకే జస్ట్ వాట్ ఈస్ వారియో చెప్పాను. హౌ మెనీ టైప్స్ ఆఫ్, ఎన్ని వేస్లో మనం స్టైలింగ్ ఇవ్వచ్చు, ఓకే ఓకే క్లాస్ అంటే ఏంది, అలా మొత్తం డీటెయిల్గా ఏం చెప్పలేదు. నేను ఇప్పుడు యాంగులర్తో అన్నీ కవర్ చేస్తాను. ఒక ట్యాగ్ రాసి దానికి ఎలా స్టైలింగ్ ఇవ్వాలి, ఎలా, అవన్నీ నేను యాంగులర్తో కవర్ చేస్తాను. ఓకే ఓకే ఎందుకంటే నేను కూడా తరోగా ఉండాలి. మధ్యలో కొంచెం కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల నేను క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోయాను. సో అది నేను ఓన్గా నేర్చుకోవచ్చు కదా? నోట్ చేసుకుంటున్నా లేదా రికార్డింగ్ చేసుకుంటున్నా? రికార్డింగ్ లో ఉంది. ఆఫ్టర్ దిస్ తర్వాత నేను 1 by 1 చూస్తూ అంతా కూడా రివిజన్ లాగా రాసుకుంటాను ఎవ్రీథింగ్. ఆ, ఇప్పుడు ఈ లింక్ యూట్యూబ్లో పెడతావా ఇప్పుడు చెప్పింది? యూట్యూబ్లో ఏమైనా ఛాన్స్ ఉందా పెట్టడానికి, లేకపోతే నాకు లింక్ నాకు ఇస్తావా? క్లౌడ్లో అప్లోడ్ చేస్తావు ఎక్కడైనా, గూగుల్ డ్రైవ్లో ఎలా? హలో, యాక్చువల్గా గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేయొచ్చు, బట్ అది అందరికీ యాక్సెస్ ఇవ్వాలి. నా ఒకటి చాలు. సరే బ్రో, నేను అది చేస్తాను నేను అది. సరే సరే, వదిలేస్తాను. నేను రేపటి నుంచి నేను రికార్డ్ చేస్తాను. ఓకే, అది చేసుకుంటే బెటర్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి నేను ఒక్కొక్కసారి చేయలేకపోతాను, లేదా నా దగ్గర నెట్వర్క్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను ల్యాప్టాప్ లో లాగిన్ అవ్వలేకపోవచ్చు. సో మీరు చేసి యూనిక్ అంటే పెట్టేశారు అనుకోండి, ఎవరికి అవసరం అయితే వాళ్ళు గో త్రూ అవుతారు. ఓకే ఓకే. ఓకే, అండ్ ఆల్సో మీకు ఇది పెట్టమంటే ఇప్పుడు ఆఫ్టర్ దిస్ రికార్డింగ్ టేక్స్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతా కన్వర్ట్ అయ్యి. ఆ తర్వాత మీకు నేను డ్రైవ్ లో పెడతాను, మీరు అట్లా అయినా చేసుకోవచ్చు. ఓకే. ఓకే సరే అయితే క్లోజ్ చేస్తున్నా. రేపు రియల్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ మీన్, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా రన్ చేయాలి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే